ఫ్రెండ్స్ హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు సాయి కృష్ణ. సో చాలా రోజులు అవుతుంది నేను మాట్లాడి. చీరాల రైల్ ఫ్యాన్ గారు నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆయన మెసేజ్ పెట్టాడు, మీ వాయిస్ మిస్ అవుతున్నానని చెప్పి. ఆ నమస్కారం అన్నది మిస్ అవుతున్నానని చెప్పాడు. కాబట్టి ఇంకొకసారి మీకు నమస్కారం సార్. సో ఈరోజు మనం కోయంబత్తూర్ తమిళనాడులో ఉన్నామండి. లాస్ట్ 3 వ్లాగ్స్ చూసుకుంటే దాంట్లో వాయిసే ఉండదు, జస్ట్ అలా వీడియో మాత్రం చూపించుంటాను. చాలామందికి నచ్చలేదు, అది కమెంట్స్ కూడా బాగోలేదని చెప్పారు, మా ఫ్రెండ్స్ కూడా బాగోలేదని అన్నారు. సో మెయిన్ రీజన్ చెప్తానండి. నేను ఫ్యామిలీతో ట్రావెల్ చేశాను. మా పాప అసలు వీడియో తీయనవ్వలేదు, నన్ను వ్లాగ్ చేయనవ్వలేదు. కాబట్టి నేను పెద్దగా అసలు మాట్లాడలేదు. వ్యూస్ కూడా పెద్దగా వెళ్ళలేదు, నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే వెళ్ళలేదు. సో అందుకే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ మాట్లాడదామని చెప్పాను. మాట్లాడి బాగా చేస్తేనే వ్యూస్ వెళ్ళట్లేదు, నేనేం మాట్లాడకుండా వ్యూస్ వెళ్ళాలంటే ఎలా వెళ్తాయి? సో కోయంబత్తూరులో మరుదమలై అనే చోట ఉన్నామండి. సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు ఇక్కడ. ఆయన గుడికి వచ్చాం, దర్శనానికి అయితే వచ్చాను. నేను ఈ గుడికి వచ్చి ఏడాది అయ్యింది. సో ఈ ఏడాదిలో ఇప్పుడు వెళ్ళాలి అని అనుకున్నాను, ఎలాగ ఇక్కడ ఉన్నాను కాబట్టి వచ్చాను. సో చూసారా, ఎందాక నేను చూపించాను, చూసారా ఎంత బాగా వచ్చింది? చూసారా ఆ వ్యూ కానీ, ఆ కొండ మంచు, కొండలు. కానీ ఫోన్లో తెలుస్తుందో తెలియదండి, డైరెక్ట్గా చూడడానికి అయితే సూపర్గా ఉందండి, మెస్మరైజింగ్. సో ఇక్కడికి ఎలా రావాలి అండ్ ఎక్కడ స్టే చేయాలి, ఒకవేళ హోటల్ తీసుకోకుండా ఉంటే డైరెక్ట్గా దర్శనానికి మాత్రం వెళ్ళొచ్చేయచ్చా, ప్రతి డీటెయిల్ దీంట్లో చెప్తాను. బ్లాగ్ చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు స్కిప్ చేయాల్సిన అవసరం ఉండదని అనుకుంటున్నాను, హోప్ఫుల్లీ. సో ప్రతి ఇన్ఫో ఇస్తాను, ఎక్కడ ట్రైన్ దిగి బస్సు ఎక్కాలి, లేకపోతే ఎక్కడ వెళ్ళి బస్సు దిగాలి, ప్రతి ఇన్ఫో ఇస్తాను. సో ఈ వ్లాగు నేను దర్శనానికి వచ్చిన రోజు అయితే February 1st, 2025. కానీ నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదండి, ఎందుకంటే మధ్యలో ఇంకా 2-3 వ్లాగ్స్ ఉన్నాయి చేయడానికి, లైక్ ఎడిట్ చేయడానికి. అవి ఎడిట్ చేసి అప్లోడ్ చేసే కానీ ఇచ్చేయడం కుదురుతుంది, లేదంటే అవి మ్యాచ్ అవ్వదు, ఒక్కొక్కటి సంబంధం లేకుండా వచ్చేస్తూ ఉంటాయి వ్లాగ్స్. సో దానివల్ల డేట్ అయితే ఇదండి, February 1st. టైం కూడా చెప్తాను, ఒక నిమిషం ఆగండి. 8:57 అయిందండి, 9 అయింది అనుకోండి. రండి వెళ్దాం. సో మీరు రావాలి అని అనుకుంటే కోయంబత్తూర్ మెయిన్ జంక్షన్ స్టేషన్లో దిగి అక్కడి నుంచి 1C అనే బస్సు ఎక్కి వడవల్లి అనే చోట దిగాలండి. ఎందుకంటే డైరెక్ట్ బస్సు లేదు రైల్వే స్టేషన్ నుంచి. 1C అనే బస్సు ఎక్కి వడవల్లి దిగి వడవల్లిలో 70 నెంబర్ అనే బస్సు ఎక్కాలి. లేదు అని నాకు నచ్చదు అనుకుంటే రైల్వే స్టేషన్ నుంచి గాంధీపురం మెయిన్ బస్ స్టాండ్, కోయంబత్తూర్కి అది మెయిన్, అక్కడికి వెళ్ళిపోవాలి. సో రైల్వే స్టేషన్ నుంచి గాంధీపురం బస్ స్టాండ్ ఒక పావు గంట ఉంటుందండి, 10 నిమిషాలు వేసుకోండి, వెళ్ళిపోతే దగ్గరే. అక్కడికి వెళ్ళిపోతే అక్కడైనా మీరు 70 అనే బస్సు ఎక్కాలి. ఎక్కితే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అదే, లాస్ట్ పాయింట్ ఇదే, మరుదమలై. ఇక్కడికి వచ్చేస్తారు, సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి వచ్చేస్తారు. సో బస్ స్టాండ్ దిగ్గానే బస్ స్టాండ్లోనే ఇదిగో చూసారా, పే అండ్ యూస్ బాత్రూమ్ ఉంది. సో బాత్రూమ్ కానీ స్నానానికి కానీ అన్నీ ఇక్కడే చేసేయచ్చు. మీరు ఫ్రెండ్స్గా వచ్చిన, లేకపోతే సింగిల్గా వచ్చిన, హోటల్ తీసుకోవడం ఇష్టం లేదు, లేకపోతే హోటల్కి డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు అని మీరు అనుకుంటే, నేనైతే అదే చేస్తాను. నేనైతే డబ్బులు అయితే ఖర్చు పెట్టను హోటల్కి. జనరల్గా ఇలా రైల్వే స్టేషన్ అయితే డార్మిటరీ యూస్ చేస్తాను, అక్కడ ఉన్న రెస్ట్ రూమ్స్ యూస్ చేస్తాను. జనరల్గా ఇప్పుడంతా క్లీన్గానే ఉన్నాయండి, కాబట్టి యూస్ చేస్తాను. స్నానం చేసేసి డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇక్కడి నుంచి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఐదర్ మెట్ల మీద వెళ్ళిపోవచ్చు మన దర్శనానికి, లేదు మీ ఓన్ వెహికల్ ఉందనుకుంటే బైక్ కానీ, కార్ కానీ, లేకపోతే ట్యాక్సీ, వ్యాన్ ఏదైనా ఉంటే, మళ్ళీ ఆటోలు కుదరదండి, ఆటోలు పైకి అలౌడ్ లేదు, మనం అలా వెళ్ళొచ్చు. లేదు మీకు వెహికల్స్ ఏం లేవు, నేను మెట్ల మీద నడవలేను అనుకుంటే బస్సు ఉంటుంది, ఓ 10 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది టికెట్, అది ఎక్కితే మీరు వెళ్ళిపోవచ్చు. ఆ రూట్ ఎక్కడని కూడా చూపిస్తాం, అప్పుడు ఎదరికి వెళ్ళి రండి వెళ్దాం.
సో చూసారా ఫ్రెండ్స్, బస్ స్టాండ్ నుంచి స్ట్రైట్గా వచ్చేస్తే మనం కిందకి వచ్చేస్తాం, టెంపుల్ కిందకి. ఇక్కడ ఏంటి ఇన్ఫర్మేషన్ ఉందంటే మొత్తం తమిళ్లోనే రాశారు, సో నేను చెప్తాను ఏముందని. 4 వీలర్స్లో వెళ్ళేవాళ్ళు మార్నింగ్ 6 నుంచి నైట్ 7 వరకే వాళ్ళకి పర్మిషను. 2 వీలర్లో వెళ్ళే వాళ్ళకి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకే. మెట్ల మీద వెళ్ళేవాళ్ళు కూడా అంతే, మార్నింగ్ 7 to ఈవినింగ్ 5. ఈ టైం దాటిందంటే వెళ్ళినవరు, ఎందుకంటే ఇక్కడ ఏనుగులు ఎక్కువ ఉంటాయి. మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే ఏనుగుల్ని యూట్యూబ్లోనే కొట్టండి, మరుదమల్లె ఎలిఫెంట్ అని చెప్పి యూట్యూబ్లో కొట్టండి, బోర్డులు వస్తాయి వీడియోలు. సో ఇది బాగా డేంజరస్ ఏరియా, కాబట్టి ఈ టైమే పాటించాలి. ఈ టైం కాకుండా వేరే టైంకి వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పింది తమిళనాడు పోలీస్. సో మనకి ఎందుకు వచ్చింది, మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమ్ముకుని వచ్చాం, టైమింగ్ మ్యాచ్ అయింది, రెండు వెళ్ళిపోదాం పైకి. సో ముందు రాగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వాహనం నెమలి అక్కడ ఉంది. సో నమస్కారం పెట్టాము, రండి లెట్స్ స్టార్ట్. కింద తాంతోండ్రి వినాయకర్ అనే గుడి ఉందండి. అంటే వినాయకుడు ఆయనంతటా ఆయనే ప్రత్యక్షమైనట్టు, అంటే స్వయంభూ అనుకోండి, అలా ఉంది. ఆయనకు నమస్కారం పెట్టి వెళ్తూ ఉన్నాం. రోడ్వే ప్రైవేట్ వెహికల్స్లో వచ్చే వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే రోడ్డు బాగుందండి, ఎటువంటి పల్లాలు ఎత్తు పల్లాలు ఏం లేవు. సో బస్ స్మూత్గా వెళ్ళిపోవచ్చు. ఈ బై రోడ్ నన్ను కింద నుంచి ఫాలో చేస్తున్నాడండి, ఎందుకని తెలియట్లేదు. మేబీ ఆయన కొడుకుని చూడడానికి వెళ్తున్నాడేమో పైకి. అంటే కాల్బై రోడే శివుడు కదా, శివుడు కొడుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కదా, అందుకని అలా అన్నాను అన్నమాట. సగం దూరం వచ్చాక ఇడుంబన్ అని ఆయన ఉన్నారండి. ఇడుంబన్ అంటే ఎవరో కాదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ద్వారపాలకుడు అనుకోండి. ఆయన పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. సో పర్మిషన్ తీసుకున్నాను, ఎక్కేద్దాం పదండి. రోడ్వే బస్ టికెట్ 10 రూపీస్. టూ వీలర్ అండ్ 4 వీలర్ పార్కింగ్. ఎంట్రీ, ఎగ్జిట్, ఫ్రీ చెప్పుల్ స్టాండ్.
ఫస్ట్ ఎయిడ్ సెంటర్, పార్కింగ్, చెప్పుల్ స్టాండ్, ఎంట్రీ. ఫ్రెండ్స్, గుండు కొట్టుకోవాల్సిన చోటు ఒకప్పటికి పైన ఉండేదండి ఇక్కడ. ఇప్పుడు ఇది కిందకి మార్చారంట. 6 నెలలు అవుతుందంట మార్చి. సో గుండు కొట్టాలనుకుంటే కింద కొట్టేసుకొని పైకి రావాలి. అది ఎక్కడుందో కూడా చెప్తా. కింద వెళ్ళి అడుగుదాం ఎక్కడని, నాకు తెలియదు. ఫ్రెండ్స్, దర్శనం అయితే అయ్యింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందాము. బాగా అయింది దర్శనం. ఇది ఎగ్జిట్ గోపురం. గుడి ఇక్కడ ఉంది. కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇది మన కింద నుంచి మెట్ల నుంచి వచ్చిన రూట్. ఇది వచ్చి ఇలా మనం ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్నాం. ఆదిమూల స్థానం సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఉన్నారు ఆయన. అలా చేసుకుని ఇలా పైకి ఎక్కితే ఇక్కడ ఫ్రీ లైను, సారీ ఇలా వెళ్తే ఇక్కడ 50 రూపీస్ టికెట్. ఎక్కడ మీరు తిరగక్కలేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఫ్రీ లైన్ అయితే వెనక్కి వెళ్ళి తిరిగి 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 ఇలాగే వస్తాం మళ్ళీ. నేను ఫ్రీ లైన్లో వెళ్ళిపోయాను ఎందుకంటే ఖాళీగా ఉంది కాబట్టి. అక్కడ ఉందండి గుడి. సో దర్శనం పొందాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిది బయటకు వస్తే ఇక్కడ శివుడు ఉంటాడండి, పట్టీశ్వరుడు అనే పేరుతో. అలాగే అటు సైడు మరగదాంబిక అనే అమ్మవారు ఉంటుంది. అక్కడ వరదరాజ స్వామి వారు కూడా ఉంటారు. రండి చూపిస్తాం అది కూడా. ఇది ఫ్రీ లైన్ ఇప్పుడు వెళ్తుంది. బ్యాక్ సైడ్ సైడ్ వే మరగదాంబికై, వరదరాజ పెరుమాళ్. వరదరాజ పెరుమాళ్ స్వామి. సో ఒక ప్రదక్షిణలా వచ్చేసామండి. అక్కడ స్టార్ట్ అయ్యి అలా తిరిగి వెనకాల నుంచి ఇలా వచ్చేసాం. ఓకే, பாம்பாட்டி சித்தர் திருக்கோயில் செல்லும் வழி. ಗೊತ್ತಿಲ್ಲ.
సో పాంబాటి సిద్ధర్ అనే దర్శనం కూడా అయిందండి. అక్కడ హిస్టరీ రాసుంది, చెప్తున్నది అండి ఏం కాదండి. ప్రస్తుతానికి అయితే అయింది, పైకి వెళ్తున్నాం. పార్కింగ్, బస్సెస్, టెంపుల్. లాస్ట్ బస్ 8 PM నైట్. సో దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మన కిందకి వెళ్ళిపోవచ్చు. అన్నదానం కూడా అయిపోయింది. దేవుడి దయ, ఈశ్వరానుగ్రహం. పదం నడిపోదాం. ఇంతకుముందు ఎన్నోసార్లు వచ్చాను ఇక్కడికి, కానీ ఈరోజే ఫస్ట్ టైం నేను అన్నదానం తిన్నాను ఇక్కడ. చాలా సంతోషంగా ఉంది. సో ఇప్పుడు మన కొండ దిగుతున్నామండి. ఒక చోట కూర్చున్నాము. కొంచెం ఆయాసంగా ఉంది ఫ్రెండ్స్. మీకు ఎందాక ఒక గుడి చూపించుంటాను, పాంబాటి సిద్ధర్ అని చెప్పి. దర్శనం అయిపోయాక మనం చూసాము. ఆ హిస్టరీ చెప్తాను. పాంబాటి సిద్ధర్ అనే ఆయన ఇక్కడ జపం చేసుకుంటున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వారు ఆయనకి పాము రూపంలో దర్శనాన్ని ఇచ్చారు. సో ఆది మూలస్థాన కోవిల్ అని ఒకటి ఉంది. మనం ఫస్ట్ వెళ్ళగానే పైకి అదే దర్శనం చేసుకున్నాం, అక్కడే స్వామిని. పాంబాటి సిద్ధర్ అనే గుడి నుంచి ఆది మూలస్థాన సుబ్రహ్మణ్య స్వామి గుడికి టనల్ ఉంది, లోపల నుంచి లోపల. ఆయన రోజు వెళ్ళి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకుంటారు అని చెప్పి ఉంది. అది కాకుండా పాంబాటి సిద్ధర్ అనే ఆయన సిద్ధుడు, ఆయన ఎప్పటికీ పాము రూపంలో ఇక్కడ తిరుగుతూ ఉంటారని చెప్పి ఉంది. నమ్ముతున్నారు ప్రజలు ఇక్కడ. ఆయన జీవ సమాధి తెన్కాసి అనే డిస్ట్రిక్ట్, తమిళనాడులో ఒక డిస్ట్రిక్ట్ అది. అక్కడ శంకరన్ కోవిల్ అనే ఒక చోట ఉంది. మనం ఎప్పుడైనా అటు వెళితే ఆ ఇంటీరియర్ తమిళనాడుకి నేను ట్రై చేస్తాను వ్లాగ్ కానీ ఫోటో కానీ తీయడానికి. మీరు ఒకవేళ ఎప్పుడైనా అటు వెళితే, లైక్ మీకు ఎప్పుడైనా ఛాన్స్ వచ్చి మీరు వెళ్ళగలిగితే తప్పకుండా వెళ్ళండి అక్కడికి. సో అన్నదానం చూసుకుంటే ఎగ్జిట్ గోపురం నుంచి వస్తే కిందకి లైక్ ఒక ఫ్లోర్ దిగుతున్నట్టు అనుకోండి. దిగ్గానే అక్కడే టోకెన్ ఇస్తున్నారు, అక్కడే పెడుతున్నారు అన్నదానం. 10:30 నేను తిన్నప్పుడు. టైమింగ్ అయితే వాళ్ళు చెప్పలేదు ఏమీని. 10:30కి అయితే నేను తిన్నాను. కుమారస్వామి యొక్క అనుగ్రహం, ఆయన ప్రసాదం అనుకోండి. పిన్ డ్రాప్ సైలెన్స్. ఎగ్జిట్. తాంతోండ్రి వినాయగర్. పావు గంట పట్టిందండి పైనుంచి కిందకి రావడానికి. కింద నుంచి పైకి వెళ్ళడానికి నాకు 25 నిమిషాలు పట్టింది, ఎందుకంటే నేను స్లోగా నడుచుకుంటూ వెళ్ళాను. నాకు ఈ లొకేషన్ బాగా నచ్చిందండి, కానీ ఏనుగులు ఉండే లొకేషన్. సో కిందకు వచ్చాం ఫ్రెండ్స్, చెప్పులు తీసేసుకున్నాం. ఇదే ఎంట్రీ, వచ్చేసాం. రండి వెళ్దాం.
సో ఫ్రెండ్స్, గుండు కొట్టేది అక్కడ కనిపెట్టాము. సో ఎంట్రన్స్ ఉంది కదా, బైక్, కారు, వెహికల్స్ వెళ్ళేవి, దానికి అలాగే ఆపోజిట్ సందులోకి వస్తే ఇక్కడ ఉందండి. ఎంత లోపలికి పెట్టారండి. ఫస్ట్ అయితే పైనే ఉండేది, ఇప్పుడు లోపలికి పెట్టేశారు. ఫ్రెండ్స్, మనం వచ్చేసాం బస్ స్టాండ్కి. తిరిగి దర్శనం అయితే అయిపోయింది. మొత్తం ప్రతి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా ఇన్ఫో మీకు మిస్ అయ్యింది అనుకుంటే కమెంట్లో మెన్షన్ చేసేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్. బాయ్.